ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటి? దేవుడు నీతో తన వాక్యం ద్వారా ఏం ప్రమాణం చేస్తున్నారు? ద బుక్ ఆఫ్ చాప్టర్ 12, Psalms 12 అండ్ వర్స్ 6 చెప్పేదేంటి? యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరగి ఊదిన వెండి ఎంత పవిత్రములో. The words of the Lord are pure words, as silver tried in a furnace of earth, purified 7 times. The words of the Lord are pure words అని చెప్తున్నారు. దాని దేవుని యొక్క మాటలు ఎంతో సత్యమైనవి, ఎంతో యథార్థమైనవి, విలువ పెట్టి కొనలేనటువంటి మాటలు. అవి నీకు ఎక్కడ కూడా దొరకవు, ఎవరు కూడా చెప్పరు. ఆయన యొక్క మాటలు బహు పరిశుద్ధమైన మాటలు, పవిత్రమైన మాటలు. మీన్స్ ఇన్ ద సెన్స్ అబద్ధములు లేని మాటలు. బింకపు మాటలు ఉండవు. బింకములు ఆడతారు చూసిన. బింకములు మీన్స్ అబద్ధములు, దోషపు మాటలు లేని మాటలు. అవి బహు పవిత్రమైన మాటలు. అవి మట్టి మూసలో 7 మారులు కరగి ఊదిన వెండి ఎంత పవిత్రములని దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు తన మాటలు మీతో మాట్లాడుతున్నారు. మీన్స్ నా మాటలు బహు పవిత్రమైనవి, అందులో ఏ లోపము లేదో. నేను యథార్థంగా మాట్లాడతాను, నేను మాట్లాడింది మాట ఇస్తే తప్పను అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఆ మాటలంట, దేవుడి యొక్క మాటలు ఎలా ఉంటాయి అంటే మోసం చెయ్యని మాటలై ఉంటాయంట. ఆ మాటల్లో సత్యం ఉందంట. ఆ మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. మీన్స్ ఇన్ ద సెన్స్ రైస్ ను 3 సార్లు కడిగి వండుతారు. నీటిగా, శుద్ధిగా, ఎంతో పవిత్రంగా వండుతారు. అప్పుడు అందులో ఏ యొక్క మలినం కూడా కావుపడదు. అలాగే వెండిని కూడా 7 సార్లు కంసాలి పవిత్రపరుస్తారు, అంతగా శుద్ధి చేస్తారు. వాటి విషయంలో అంతగా ఉంటే దేవుడైన యేసుక్రీస్తు గారు యొక్క మాటలు ఎంత పరిశుద్ధంగా ఉండాలి. మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలంటే ఎంతగా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, ఎంతగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆయన యొక్క రక్తం చేత కొనబడిన వారు మాత్రమే పరలోకమునికి వారసులు. ఆయన యొక్క రక్తము బహు పరిశుద్ధమైనది. భూమి యందు ఎవరిది అలా ఉండదు. ఏ గొర్రెల ద్వారా దేవుడి సన్నిధానంలోకి చేరలేము, పరలోకానికి చేరలేము. ఆయన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడితే తప్ప, బాప్తీసం తీసుకుంటే తప్ప పరలోకం మందు, ఆ యొక్క జీవగ్రంథం మందు పేరు లిఖింపబడవు. మనిషి దేవుడి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడతాడు. అప్పుడు మీన్స్ బాప్తీసం తీసుకున్నప్పుడు ఆయన రక్తం చేత కడగబడతాడో అప్పుడు అతని పేరు జీవ గ్రంథంలో లెక్కింపబడుతుంది పరలోకమందు. అలా ప్రతి ఒక్కరికి పరలోకపు హక్కు అని ఉంటుంది. అలా దేవుడు కృపను ప్రతి ఒక్కరి పట్ల చూపించలేడు. తనను ఎవరైతే నమ్ముకుంటారో ఆ నమ్ముకున్న వారికి మాత్రమే అట్టి కృపను దేవుడు చూపించగలడు. గాడ్ కెన్ స్పీక్ విత్ యూ మై ఫ్రెండ్. ఒకసారి ప్రార్థన చేసి చూడు. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా, బైబిల్ గ్రంథం ద్వారా నీతో మాట్లాడతారు. దేవుడు నీకు ఏదైనా మాట ఇచ్చారా అయితే తప్పకుండా దేవుడు ఖచ్చితంగా అది చేస్తారు. ఆయన మాటలు ఎంతో యథార్థమైన మాటలు. పక్క స్నేహితుడు మన స్నేహితులు మనకు అబద్ధాలు చెప్తారేమో, అబద్ధాలు చెప్పి మోసం చేస్తారేమో అనేక విషయాల్లో. కానీ కన్న తండ్రి మోసం చేయడు, అబద్ధములు చెప్పడు. నీతో అబద్ధములు చెప్పి నిన్ను నడిపించాడు కన్న తండ్రి. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆర్థికంగా డబ్బుల విషయాల్లో ఎన్నో అబద్ధాలు ఆడతారు. నీ తండ్రి, నీ తల్లి అబద్ధాలు ఆడరు. వారితో యథార్థంగా ఉంటారు, నిన్ను సంతోషపరుస్తారు. నువ్వు అడిగిందల్లా కొనివ్వగలిగిన తల్లిదండ్రులు. అంత పవిత్రంగా నీ తల్లిదండ్రులు ఉంటారు. పవిత్రం మీన్స్ ఇన్ ద సెన్స్ నీ మాటల్లో మలినం ఉండదు,
మీన్స్ అబద్ధాలు ఉండవు అని అర్థం. దేవుడి యొక్క మాటల్లో అబద్ధాలు ఉండవు. దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. గాడ్ కెన్ స్పీక్ విత్ యూ. గాడ్ కెన్ గివ్ హిస్ వర్డ్స్ విత్ యూ. గాడ్ లవ్స్ యూ. ఇంకను మీరు ఒకసారి మోకరించి ప్రార్థన చేసి చూడండి. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా, బైబిల్ గ్రంథం ద్వారా మీతో మాట్లాడతారు. మీరు ఏదైనా ఇరుకులో, ఇబ్బందులు, సమస్యలు కోరుకొని ఉన్నారా? ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే మీ దగ్గర ఉన్న సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి. దేవుడు తన కార్యం చేస్తారు. ఆర్థిక ఇబ్బందులో ఉన్నారా? దేవుడు మీకు కార్యం చేస్తాడు. ప్రార్థన చేయండి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు. ఆశపడి దేవుని ప్రార్థన చేసి చూడండి. దేవుడు కార్యం చేస్తారు మీ జీవితాల్లో. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. లిజన్ టు దీస్ వర్డ్స్. Do not leave these words. God loves you so much. That's why He's speaking with you.